أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفية لئن أنجانا من هذه لنكونن من الشاكرين. మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు అని వారినడుగు. قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون. అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి భాగస్వాములు కల్పిస్తున్నారు అని వారికి చెప్పు. قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون. ఇలాను ఆయన మీపై నుండి గాని లేదా మీ పాదాల క్రింద నుండి గాని మీపై ఆపద అవతరింపజెయ్యగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. మరియు మిమ్మల్ని తెగలుగా చేసి పరస్పర కలహాల రుచి చూపగలిగే శక్తి కూడా కలిగి ఉన్నాడు. చూడు, బహుశా వారు సత్యాన్ని గ్రహిస్తారేమోనని మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నాము. وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل. మరియు ఇది ఈ ఖురాన్ సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలా అను, నేను మీ కొరకు బాధ్యుడను కార్యసాధకుడను కాను. لكل نبأ مستقر وسوف تعلمون. ప్రతి వార్తకు విషయానికి ఒక గడువు నియమింపబడి ఉంది మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు.